అరే బావా, వైజాగ్ లో నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఓ కత్తి లాంటి అటెండర్ ఉండేది. దాని స్టోరీ చెప్తా విను. అది పిల్ల కాదు పచ్చిమిరప, దాని ముద్దు పేరు బంగారం. అది పిల్ల కాదు పచ్చిమిరప, దాని ముద్దు పేరు బంగారం. ఇంతకీ అసలు పేరేంటో చెప్పరా మామా? అసలు పేరు జ్యోతిలక్ష్మి. అబ్బో, బొడ్డు కింద సీరగట్టి తిప్పుకుంట తిరిగేది. బొడ్డు కింద సీరగట్టి తిప్పుకుంట తిరిగేది. అది వేసేది రోజుకో డ్రెస్సు, డైలీ తాగేదిరా ఫ్రూట్ జ్యూస్. అది వేసేది రోజుకో డ్రెస్సు, డైలీ తాగేదిరా ఫ్రూట్ జ్యూస్. అందుకేనేమో అంత రమ్జుగా తయారైంది. మరి నువ్వు ఎప్పుడైనా తాపించావా జ్యూసు? తాపించడం కాదు, నన్ను తాగేలా చేసింది కళ్ళు. ఇంతకీ లైన్ లో పెట్టావా లేదా? కన్ను కొట్టానురా సోమవారం, చూసి నవ్విందిరా మంగళవారం. మాట కలిపిందిరా బుధవారం, చెయ్యి వేసిందిరా గురువారం. ఐ లవ్ యూ చెప్పిందిరా శుక్రవారం, ముద్దు పెట్టిందిరా శనివారం. మరి ఆదివారం? దాన్ని తీసుకెళ్ళ సినిమాకు, అది ఇచ్చిందిరా పెద్ద షాకు. దాన్ని తీసుకెళ్ళ సినిమాకు, అది ఇచ్చిందిరా పెద్ద షాకు. ఓ షాక్ ఏంటి, ఇవ్వడం ఏంటి? అది వచ్చింది నాతోనే గాని, అది వచ్చింది నాతోనే గాని, అది వచ్చింది నాతోనే గాని, లేచిపోయింది బ్లాక్ టికెట్ గాంతో. అది వచ్చింది నాతోనే గాని, లేచిపోయింది బ్లాక్ టికెట్ గాంతో. చందు ఇంకా రాలేదేంటి? కొంపతీసి చచ్చిపోయాడా ఏంటి? దేవుడా, నిన్న రాత్రంతా నిన్ను వేడుకున్నాను కదా స్వామి, నా మాట నీకు వినిపించలేదా? హాయ్ శ్రావ్య. వచ్చేసారా? మీరింకా రాకపోయేసరికి చాలా భయపడిపోయానండి. ఆగిపోయే గుండె గురించి ఎందుకు భయం? అయ్యో, అలా అనకండి. పిచ్చి శ్రావ్య, అనకుండా ఉంటే ఆగకుండా ఉంటుందా? ఏమోనండి. శ్రావ్య, నా చివరి కోరిక తీరిస్తే నా గుండె తృప్తిగా ఆగిపోతుంది. తీరుస్తావు కదూ? ఏం చెయ్యాలండి? ఐ లవ్ యూ చెప్పు. అమ్మో, మా నాన్నగారికి తెలిస్తే నన్ను చంపేస్తారండి. ఎవరు చెప్తారు? మనం లవ్ చేసుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ నాన్నతో చెప్పాలి. రేపో ఎల్లుండో చనిపోయే నాకు పెళ్లి మీద ఆశ లేదు. నా గుండె కోసం, నా గుండె తృప్తిగా ఆగడం కోసం ఐ లవ్ యూ చెప్పమన్నాను, అంతే కదా? ఏ ప్రాబ్లం ఉండదు కదండి? ఉండదు. నేను చెప్పలేనండి. ఏ? నేను ఐ లవ్ యూ చెప్తే మీ గుండె వెంటనే ఆగిపోతే నేను భరించలేనండి. నా వల్ల కాదండి. వెళ్ళొస్తానండి. శ్రావ్య, శ్రావ్య, మళ్ళీ ఎప్పుడు? రేపు ఇదే టైంకి మీరు బతుకుంటే. మధు, నవ్వకు. మధు, నవ్వకు. నవ్వద్దన్నా? స్టాప్ ఇట్ మధు. ఓకే చందు, ఓకే చందు, భలే ఇన్నోసెంట్ గర్ల్ ని పట్టుకున్నావు. శ్రావ్య ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ నీకు ఐ లవ్ యూ చెప్పదు. పూర్ చందు, శ్రావ్యే కాదు, ఏ అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పదు. ఎందుకని? ఎందుకంటే నీకు లవ్ అంటే ఏంటో తెలియదు, లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు, లవ్ ని ప్రపోజ్ చేయడం తెలియదు. డ్రాప్ అయిపోయి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇచ్చిన సలహాలు చాలు కానీ ఇంకా ఫోన్ పెట్టు. షిట్. నాన్నగారు ఇంటికి రాకుండా ఉంటే బాగుండును. నాన్నగారు నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడిగితే ఏం చెప్పాలి? నిన్నైతే తప్పించుకున్నాను. నాన్నగారికి అబద్ధం చెప్పకూడదు. దేవుడా, నువ్వే కాపాడాలి.
ఎవరూ లేరు. శ్రావ్య, ఆ? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్తాను నాన్నగారు? శ్రావ్య, చాలా సీరియస్ గా అడుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళావో చెప్పు. ఆ, ఎక్కడికి వెళ్తాను? గుడికి వెళ్ళాను నాన్నగారు. నేను గుళ్ళోకే వచ్చాను. ఆ, అయితే గుళ్ళో మీరో పక్క నేనో పక్క ఉండకూడదా ఏంటి నాన్నగారు? మీరేమైనా నా గురించి గుడిలో వెతికారా? నేనేమైనా మీ గురించి వెతికానా? అయినా ఏదో అనుమానంగా నన్ను నిలబెట్టి మరీ అడుగుతున్నారు. మీరు మారిపోయారు నాన్నగారు, మారిపోయారు నాన్నగారు, ఇది మారిపోయారు. అనుమానంతో కాదురా. ఈడొచ్చిన ఆడపిల్లని కంటికి రెప్పలా చూసుకోవడం తల్లిదండ్రులుగా అది మా బాధ్యత. అయినా నాన్నగారు ఎప్పుడు నన్ను ఇంత కోపంగా అడగలేదు. నువ్వు ఇంట్లో చెప్పకుంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు కదా. రేయ్, నువ్వు ఉండు. ఓహో, నా చిట్టి తల్లి మీద నాకెందుకురా కోపం? నువ్వన్నది నిజమే. గుళ్ళో నువ్వో పక్క నేనో పక్క ఉంటామన్న ఆలోచన నా బుర్రకు రాలేదు, చూశావా? సరేనమ్మా, ఇక నుంచి ఎప్పుడూ నిన్ను గట్టిగా తిట్టాను, సరేనా? నువ్వేమిటి అలా చూస్తూ నిలబడతావు? లోపల తీసుకెళ్ళి అమ్మాయికి ఏమైనా తినడానికి పెట్టు. నాన్నగారు, ఈరోజు కూడా నేను ఉపవాసం. వారంలో 4 రోజులు ఉపవాసాలు నీకెప్పుడు అలవాటేగా. సరే, లోపలికి రామ్మా. వెళ్ళు. కృష్ణ, నన్ను ఇలా రోజు రోజుకి మార్చేస్తున్నావు. ఎప్పుడూ లేనిది నాన్నగారికి అబద్ధం చెప్పేలా చేశావు. లవ్ అంటే ఏముందండి? పేరెంట్స్కి అబద్ధాలు చెప్పడం, కాలేజ్ బంక్ కొట్టడం, సినిమాలకు వెళ్ళడం, షికార్లు చేయడం, పబ్బులకు వెళ్ళడం, పార్కులకు వెళ్ళడం, అంతేనండి. ఇది నిజమేనా? లవ్ అంటే ఇదేనా? నేను చందు లవ్ లో పడిపోయానా? ఆ శ్రావ్య ఉంది కదన్నయ్య, ఒట్ట మైక్రాలు. ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు ఉంటున్నారా? అసలు నేను అనుకునే లేదు. శ్రావ్యాన్ని చూస్తుంటే నేను చాలా అనుకున్నాను, కానీ శ్రావ్య ఇప్పుడు ముప్పు తిప్పలు పెడుతుంది చందుని. శ్రావ్య చాలా మైక్రాలు. శ్రావ్య దగ్గర చందు అవస్థలు చూడాలి. చివరికి శ్రావ్య దగ్గర ఎన్ని నాటకాలు ఆడుతున్నాడో. బట్ చందు ఈజ్ అ గుడ్ స్టూడెంట్, గుడ్ పర్సనాలిటీ, వెరీ ఫేర్. బట్ వాడికి అప్రోచ్ అవడమే తెలియదు. ఏంటి మధు, ఈ మధ్య నువ్వు ఏ విషయం చెప్పినా చందు గురించి ఎక్కువ చెప్తున్నావేంటి? ఆహా, అయ్యో అదేం లేదన్నయ్య, జస్ట్ ఫర్ ఫన్. ఆ, ఓకే. అవును, కాలేజ్ మానేసావు కదా, వేరే జాబ్ ఏమైనా ట్రై చేస్తున్నావా? ట్రై చేస్తున్నా. వేసుకో. నో నో నో, థ్యాంక్ యూ. అన్నయ్య ఏంటి ఇలా అన్నాడు? అన్నయ్య అన్నట్టు చందు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానా? నా మాటల్లో ఎప్పుడు చందు గురించి ఎక్కువగా వినపడుతుందా? ఆలోచిస్తుంటే అన్నయ్య చెప్పింది నిజమే, కానీ ఎందుకు? ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కాబట్టి. నో, దిస్ ఈజ్ నాట్ లవ్. మధు, మనసులో ప్రేమనుంచుకొని పైకి లేనట్టు నటించడం తప్పు. చందు, మనిద్దరికి ప్రేమ కుదరదు. ఎందుకు కుదరదు? ఐఎమ్ లెక్చరర్, యువర్ స్టూడెంట్. ఓ, ఓకే. అప్పుడు నీ లెక్చరర్ జాబ్ వదిలేసేయ్, వేరే జాబ్ చూసుకో. అప్పుడు ప్రాబ్లం సాల్వ్ కదా. ఇంకా రాలేదేంటి? వట్టి పిరికిదే గాని చాలా మంచిది. అలా అని మధు బ్యాడ్ గర్ల్ ఏం కాదు. శ్రావ్య ఇన్నసెంట్, మధు ఇంటెలిజెంట్. శ్రావ్య విలేజ్ గర్ల్, మధు సిటీ గర్ల్. చాచా, నేనేంటి మధుని శ్రావ్యతో పోలుస్తున్నాను? మై మధు ఈజ్ ఆల్వేస్ గ్రేట్.
షీఈ్ ఎ బ్యూటిఫుల్ ఏంజల్. మన వల్ల కాదు. శ్రావ్య వస్తే ఐ లవ్ యూ చెప్పించుకొని జంప్ అయిపోవాలి. చెప్పకపోయినా సరే